వచ్చి ఏం ఒరుగుతుంది టీడీపీ పార్టీకి? ఇది అది పెట్టి ఇది పెట్టి గందరగోళం చేసి మార్పింగ్లు చేసి అంటా ఉండవు, ఓరు గింజుకుంటా ఉండవే. ఏమైంది ఇప్పుడు టీడీపీకి? అదే పని కూటమి ప్రభుత్వానికే. మీ దివ్యల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేస్తా ఉంది, ఎక్కడ నిద్రపోతా ఉంది, ఎక్కడ బుడ్డు తాగుతుంది, ఇదే పని. మాకు ఇంక వేరే పనే లేదా? లాస్ట్ లేదు అన్నారు బుడ్డి తాగితే. అంటే బుడ్డు నీళ్లు. ఓకే. అంటే ఆవిడ ఏం అంటే ఆవిడ కాలకృత్యాలు పడుకోవడం కానీ, నీళ్లు తాగడం కానీ, తినడం కానీ ఇవంతా ఇదేనా మా పని, ఆవిడ ఏం చేస్తుందా అని చెప్పడానికి. మామూలుగా చెప్తే అర్థం కాదు కదా, అందుకని అట్లా. ఓకే. ఇలా చెప్పేటప్పటికంటే చాలా మందికి మంచిగా రీచ్ అయింది అనమాట. అది చూస్తారు కదా, ఏంటి ఇది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు. అట్ ది సేమ్ టైం మనం ఏదైతే చెప్తున్నాం అది కూడా ప్రజల్లోకి మైండ్ లోకి వెళ్తది కదా. అవునండి. అట్లా. అంటే ఇంత ఫ్లూయెంట్ గా ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఫ్లూయెంటే లేదండి. అక్కడ మనది యాక్చువల్గా నెల్లూరు. నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్ లో అంటే మామూలుగా మనం బుక్ లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడతాము. కానీ నెల్లూరుకి వెళ్తే అట్టే ఇంక మామూలుగా దిబిడే, దానికి ఇంకేం కొలమానాలు ఏమి ఉండవు. ఊరికి వెళ్ళానంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మా అమ్మ ఊరికి వెళ్ళినా అమ్మ వాళ్ళతో కానీ ఇంకంతా మామూలుగానే. ఈ ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు, మడత పెట్టేయడమే. అంటే గొడవ పడ్డం, దెబ్బలాడడం ఇట్లాంటివి కూడా వచ్చాను. బేసిక్ చాలా తక్కువ అండి. నేను గొడవ పెట్టి ఎవరైనా తిట్టాను అని అంటే ఇంక వాళ్ళు సచ్చారే, ఇంక తిరిగి మాట్లాడలేరు. అంటే అంత బేసిక్ గా నాకు కోపం రాదు. వన్స్ ఒకసారి కోపంగా వచ్చిందంటే ఎదుటి వాళ్ళు ఇంక మాట్లాడరు. రైట్. అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే మీరు మాట్లాడే ఇన్స్టాలో కానీ, ఎక్కడైనా చూసిన యూట్యూబ్ లో ఎక్కడైనా చూసినా కానీ మీరు మాట్లాడినవి కూడా చాలా వైరల్ గా కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఇమిటేట్ చేసినా కానీ, లేదంటే వాళ్ళని విమర్శించినా కానీ. అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా తిడతారు. అట్లా మీకు పర్సనల్ గా ఏమైనా వచ్చినాయా? నాకు పర్సనల్ గా ఏం అనలేదు, కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ పొజిషన్ లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి. వైఎస్ఆర్సీపీ గురించి నేను పిల్లల హత్యలు, రేపుల గురించి, మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను. ఏంటి అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు ఏం జరిగాయి, హత్యలు జరిగినాయా, హరికథల బుర్రకథలు జరిగినాయా, ఇప్పుడు ఎందుకు ఆ విధంగా గింజుకొని మాట్లాడుతున్నారు, ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి. జరుగుతూ ఉంటాయి కామన్ గా, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి. దానికి మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి, ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు, ఆవిడని తీసుకెళ్లి రేపు చేసి పడేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు, నీ ప్రభుత్వం వస్తుందా, మీ బాబు గారు వస్తారా, మీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా అని చెప్పేసి మాట్లాడారు. సో నేను ఓహో అవునా, నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పా, నా బిడ్డ తలయ్య కానీ రాసుంటే అలాగే జరుగుతుంది, నేనేం చేయలేను కదా, దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని. అంటే గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని. అట్లాంటి భయం ఏం లేవు నాకు. తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను. మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు. జరిగిపోయింది అది. ఓకే. అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు? అంటే ఇట్లా మాట్లాడడానికి కానీ, లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ మీదకి వచ్చి, ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే, ఇట్లా మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ, అది కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్ గా మీరు వాళ్ళ పేరు తీసి, అంటే చాలా మంది అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటారు, మీరు డైరెక్ట్ గా వాళ్ళ పేరు తీసి డైరెక్ట్ సూటిగా వాళ్ళకి సమాధానం ఇట్లా చెప్తున్నారంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఏంటుందండి, వాళ్ళు ప్రజాప్రతినిధులు కదా. చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు, ఏంటి ఎమ్మెల్యే అంటే పుడింగనా, లేకపోతే ఎంపీలు అయితే పెద్ద దేవుళ్ళ? ఈ మన అందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే. భయపడితే భగవంతుడికి భయపడాలి అంతే. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు? మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు. ప్రజాప్రతినిధులు, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు. అంతేగాని వాళ్ళని చూస్తే భయం ఎందుకు? చాలా మంది అమ్మో ఎమ్మెల్యే వస్తున్నారు, అమ్మో ఎంపీ వస్తున్నారు. అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు. దట్టు ఏంటి అర్థము, వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని. ఏడేవో ప్రజలు ఓట్లు తీసుకుంటారు, అందులో ప్రజలు కూడా కొంచెం తప్పు ఉందండి. ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టే ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అందరూ ఆటలాడుతున్నారు. అది తీసుకోకుండా ఉంటే ఫాక్ట్ మనం కొడితే, నేను ఓటేసాను, నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందరూ అవులే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి, నువ్వేంటి మాట్లాడేది, నీ ఇంటికి నేను 6,000 పంపించాను తెలుసా, డబ్బులు తీసుకుని నువ్వు నాకు ఓటేసావు అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది, మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా. అందరూ ఎందుకో పెద్ద భయపడిపోతూ ఉంటారు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, ముఖ్యమంత్రులు అని. ఎందుకు? నేను ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని, ఏ పార్టీ అని కాదు చెప్తున్నా, మామూలుగా చెప్తున్నా. మంచి చేసేవాళ్ళు మహానుభావులు, చెడ చేసేవాళ్ళు ఎవరు రాక్షసులే నా దృష్టిలో.
ఓకే. చెడు అంటే ఏంటి? రాష్ట్రాన్ని మంచిగా తీసుకెళ్లకుండా, డెవలప్ చేయకుండా, అందరికి ఉద్యోగాలు లేకుండా, చదువుకొని కూడా ఏదో పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, వాళ్ళకి చదువుకున్నారు పాపం, చాలా డబ్బులు పోగే చదువుకున్నారు యువత. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఎవరు అడిగారు? డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతుందా నీకు? నెలకు 4,000 5,000 సరిపోతుందా నీకు? ఇంకా నీ పిల్లలకు చదువులు వద్దా? ఉపాధి ఏదైనా ఒకటి చూపించాలి కదా. నాకు అక్కడ ఇదైపోయింది. రైట్ అండి. అంటే ఇప్పుడు జనరల్గా మీరు మాట్లాడేంటంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా, అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గా వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్లోకి వచ్చేస్తున్నారు. వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే మీకున్న అభిమానం అది, రైట్? నేను కాదంట్లా, అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళకి. చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా. అంటే వచ్చారు, మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీళ్ళు కానీ అడుగుతున్నారు. ఇన్ని నెలలు అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు. కాదు, ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వచ్చి 5.5 నెలలు అవుతుంది. సో మీరు 5 ఏళ్ళ నుండి ఏమి చేయలేదు, మేము చేసాం కదా, మేము చేస్తున్నాం కదా, మాకు ఇంకా టైం ఇంకా 5 ఏళ్ళు కాలా. మీరు ఎప్పుడు మాట్లాడాలి? మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా, శ్యామల గారు వచ్చినా, జగన్ అన్న వచ్చినా ఏం మాట్లాడుతున్నారు? ఒక హత్య జరిగినా, మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయం మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు కదా. ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా, దాని గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు. ఇప్పుడు ఫంక్షన్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా చాలా ఏంటిది రొయ్యల కంపెనీలు, చేపల మార్కెట్లు, ఇవే కంపెనీస్ అంటే? గుడ్డు ఆయన అంటాడు, ఎవరు గుడ్డు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ ఇప్పుడే కోడి గుడ్డు పెట్టిందంట, పొదిగి ఎప్పుడుకో పిల్లలు అయ్యిద్దంట, అప్పటి వరకు వెయిట్ చేయాలంట. ఇదా సమాధానాలా? ఇవే ఆన్సర్లా? ఇవే ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవే? మరి ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? మీకు స్పష్టంగా మాట్లాడి ఇది తెలీదు, ఏం తెలీదు. పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దంటే, కంప్లీట్ ఎప్పుడు అయిద్దంటే మాకు తెలీదు, దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంటే, అదేమంటే అర్థం కావట్లేదు. ఇట్లా మాటల. ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చారా? అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు, ప్రత్యేక అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు చూసే ఉంటారు కదా మీరు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఇయ్యా అని చెప్పేసి అడిగారా? అంటే 3 రాజధానులు కూడా పెట్టి, ఒకటి కాదు 3 రాజధానులు పెట్టి చేస్తా, ఒక రాజధాని పెట్టాడా? ఏం చేశాడు? అదైతే కరోనా వచ్చింది అని చెప్పేసి ఇవ్వాల్సింది, అంటే మీరు అన్నట్టుగానే కరోనా వచ్చింది కదా, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సింది అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. అవకాశం ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా, అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. లేదయ్యా నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు అంతా ఎందుకండి? మీకు 40% ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా, ఓటు వేసారు, గెలిపించారు కదా మిమ్మల్ని. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి, అందుకే ప్రతిపక్ష హోదా కావాలి, అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇప్పుడు అంతకుముందు బాబు 22-21 మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా? అట్లా నువ్వు వెళ్ళాలి కదా. మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారేమో అని చెప్పని. టార్గెట్ ఎందుకు చేస్తారు? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రభుత్వంలో 150 మంది ఉన్నప్పుడు, వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు, 121 ఉన్నప్పుడు, 124 మంది 23 మంది వాళ్ళు ఉన్నప్పుడు, అంటే వాళ్ళని అట్లా ఏ విధంగా అయితే టార్గెట్ చేసి అయినా నిలబడ్డారు కదా, అయినా నిలబడ్డారా లేదా? అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా? మరి నువ్వు 5 ఏళ్ళు చేస్తున్నప్పుడు అడుగుతారు, ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే, తప్పో ఒప్పో ఉన్నదే చెప్పు. తర్వాత విషయం తర్వాత. నీకు మైక్ ఇవ్వకుండా, మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది. మరి ప్రజలు నిన్ను నిర్ధారిస్తారు కదా, నువ్వు ఎందుకు బాధపడతావు? అసలు నువ్వు ఎంటరే అంటే భయము, మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని ఈరోజు ఏకుతారా బాబు, ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇదని చెప్పేసి కథలు చెప్తున్నారు. మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా అనిపిస్తుంది? మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా, మరి నాకు అనిపించదా? నేను మాట్లాడకూడదా? మాట్లాడచ్చు మరి. అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదండి, అంటే ఎవరు రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా, లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది? పర్టికులర్గా ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు? అలా
ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలోనా? ఇప్పుడని కాదు. ఆ. అంటే కూటమని కాదు. వైఎస్ఆర్‌సీపీ గాని అదే. ఇంతకు ముందా? హ్మ్. ఇంతకు వాళ్ళు పదవిలో హ్మ్. ఉన్నప్పుడా? అవును. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగనన్న గారే సరిగ్గా మాట్లాడలేదు కదండి. ఏ ఓకే. రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొక్కుతా అన్నాడు కానీ ప్రజల్లోకి వచ్చేప్పుడైనా మాట్లాడా? ఆ! మాట్లాడలేదు కదా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతన్ని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు, పోనీ ప్రజల్లోకి వచ్చాడా? ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతార్లు కట్టుకుని ఎందుకని అంత భయము? హ్మ్. ఇప్పుడు 68 ఎంతో ఉన్నాయి, నాకు సరిగ్గా తెలియదు బాబు గారికి. హ్మ్. ఆయన వస్తున్నాడు కదా. మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడికెళ్ళావు నువ్వు? హ్మ్. కనిపించావా? అంటే మీరు విజయవాడ అన్నారు కాబట్టి విజయవాడ జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు స్కామ్ చేశారని చెప్పని కూడా వాళ్ళు స్కామ్ మాట్లాడారు. చేశారు. ఆ! మాట్లాడడానికి ఏముందండి, నరాలు వెళ్ళడానికి ఏమైనా మాట్లాడుతుంది కదా. అంటే ఇప్పుడు ఏది లేదనమాట. అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి. అయ్యో వచ్చిన 5.5 నెల 6 నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు, తర్వాత అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, ఇంక చెప్పినవి కూడా చేసేటట్టున్నారు. ఎట్లా మన పరిస్థితి ఏంట్రా బాబు, నెక్స్ట్ కూడా సీఎం అవుతామా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఇది ఓకే. వాస్తవం. అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ మిగతా సజ్జలు కానీ తర్వాత ఈయన జగనన్న గాని ఇవన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లే, భయమేస్తుంది. ఓకే. ఇప్పుడు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు కదా అని. ఓకే. అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు రోజా గారు గాని, లేకపోతే హ్మ్. సజ్జల గారు గాని, హ్మ్. కొడాలి నాని గారు గాని, హ్మ్. ఇట్లా పేరు హ్మ్. నాని గారు గాని, హ్మ్. వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు గాని, హ్మ్. వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ గాని, జనసేన గాని అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు. అప్పుడు హ్మ్. కూడా ఫైట్ చేశారు. అప్పుడు కూడా మాట్లాడారు. హ్మ్. రైట్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు. ఎందుకని? మేము న్యాయంగా ఉన్నాం కదండి. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం. అన్యాయంగా ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు. ఇప్పుడుండే ప్రభుత్వం, ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు. అందరినీ కలుపుకొని పోయే రకమే. కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా, ఇప్పుడు దున్నపోతులు ఎద్దులు ఎట్లా మొరాయిస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని, ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. కానీ వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం, ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నాను ఒకటే మాట ఏంటంటే, నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాల, ఏకీభవిస్తూ పోతా ఉండాలి, తెలియగలవాళ్ళు చేసే లక్షణం. మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు కానీ ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా, చెప్పాలి కదా మంచి కూడా, కంపెనీలు వచ్చినాయి తీసుకొచ్చి చెప్పాలి కదా, అవి చెప్పరు. ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో, ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో, లేకపోతే ఏదైనా హత్య జరిగిందో, లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా, వాటి గురించి వస్తారండి ముందుకి. ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పరు. అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు. ఇది ఓకే. అంటే పర్టికులర్‌గా మీరు రోజా గారిని గాని, లేదంటే శ్యామల గారు గాని, లేకపోతే శ్రీరెడ్డి గారిని గాని వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే కదండి. ఇప్పుడు సపోజ్ రోజా గారు ఉన్నారు. రోజా గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే, ఆ ప్రజలతో అక్కడ మమేకమైపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలిచుండేది కదా. ఎందుకు గెలవలేదు? మీరంటారు మరి అప్పుడు ప్రభుత్వము అప్పుడు కాదు అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ 21 సీట్కి 23 సీట్లకి ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు. ఆయన 1 by 1 డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి, బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు. సో ఆయన గొప్పవాడా? నువ్వు 5 ఏళ్ళు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వు గొప్పవాడు, ఎవరు గొప్పవాళ్ళు? ఈ రోజా మాట్లాడుతుంది. మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తుగా ఓడించారు? నువ్వు అంతా మంచి చేస్తుంటే. మరి మీరు 151 సీటుకి వెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామని అంటే మమ్మల్ని నో అన్నారు కదా. మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట. నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి, అట్లాగే మాట మార్చకూడదు కదా. మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు, ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా? అది ఎట్టు మాట్లాడతారు? నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా, డాన్సులు చేసిందా స్టేజ్ మీదకి వెళ్ళి? మరి ఎక్కడ పరిపాలన చేసింది ఆవిడ? ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరి ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది? లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో 1 నెల 2 నెలల ముందర పోయి ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా? కాదు కదా. అందుకు కోపం.
అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్లో కూడా చేసుకున్నారని చెప్పన్నారు. అంటే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం జరిగింది. మరి మరి ఆవిడ మీరు ఏమంటారు దానికి? అట్లా ఆవడానికి హక్కే లేదు. ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి, రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు, స్టేజ్ల మీద డాన్సులు వేసావు. అది నీ ప్రొఫెషన్. నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలా. నువ్వు ఒక హీరోయిన్ గా చేసిండుంటే జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినాక చేశారా ఏమో నాకు తెలియదు, చేయలేదు కదా. ఓకే, నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు, తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు. నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే. నువ్వు అట్లా కాదు, ఒక షోకి వెళ్ళావు, ఆ షో మీద పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శేఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు. శేఖర్ మాస్టర్ ఊరితే డాన్స్ ఆయన వేస్తాడు, బట్ నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు, నువ్వు ఎలా వేస్తావు? నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి. ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట, అది మాత్రమే తెలుసండి. అమ్మాయిని ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తుందంట, అదొక్కటే తెలుసు. మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడ ఉంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకు ముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా? ఇప్పుడు లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి, ఆయన ఒక పార్టీ అధినేత. మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద, ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు. మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే, కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే. ఇంకా అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు, ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారండి? ఆయన అనడమే కాదు, 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి? ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా. ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు. ఒక పక్క నా కర్మ, నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే 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 అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు? పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళీ వాళ్ళ అనుచరులతో, ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారండి అలాగే. ఇంకా అంతే కదా. నువ్వు పార్టీ నాయకుడు. ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయి ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడివా? బాబు గారు గొప్పవాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు?
ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేదా వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేదా వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు కానీ ఆయన మరీ అంటే అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు అంటే ఏం లేదు, డబ్బు గురించి అండి, డబ్బు కోసమే ఇదంతా. ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూశానండి నేను. ఒరే పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? తల్లిని కూడా తీసుకొచ్చి అందులో తిట్టాలి. పోసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు, మా బోటి వాళ్ళు. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా? ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా, కోటి విధులు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, మరి అది తప్పు కదా. మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా, నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా, ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు. మరి ఎవరిస్తారు ప్యాకేజీ? ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేయట్లా అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఈవిడ రావడం జరిగింది. ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా, లేకుండా మాట్లాడారని చెప్పని అనుకో? లేదండి, అనుభవం లేదు. అనుభవం లేదు ఆవిడకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి, ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అనుకో ఉంటాడు, ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా, నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి, ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా. సో ఇచ్చారు కానీ సేమ్ ఈ దిక్కుమాల సంత అంతా ఇంతేనండి, అని సేపటికి స్క్రిప్ట్ చూడడమే. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడడం అవసరంలా, ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు లేదంటే న్యూస్ లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. ఇప్పుడు నేను ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు? అంటే మీరు అంటున్నారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడతారండి, ఎవరు ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే ఎవరు లేరుగా, అందరూ చూసి మాట్లాడేవాళ్ళు కదా. అవునా? నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా, మా రోజక్క బాగా మాట్లాడుతుంది, తిట్టడంలో బాగా మాట్లాడుతుంది. హ్యాట్సాప్ రోజక్క నీకు. కొంచెం పర్లా, రోజక్కకి టాలెంట్ ఉంది, రాజకీయ పరంగా కోట్లాడే ఇది ఉంది కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా, ఆ టాలెంట్ ఉంది కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా, వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా.
అంతేగాని నోటుకొచ్చినట్టు నీకు గాడిదకి వచ్చినట్టు 20-50 ఏళ్ళు వచ్చుండే ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు అవన్నీ వింటుంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ వింటుంటే నిజంగా భలే కోపం వస్తుందండి ఆవిడని చూస్తే. పర్సనల్ గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు అక్క? మీరు మంచి ఇదిలో ఉన్నారు, మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టారు అందరూ. ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి, తెలుసుకున్న మారినా పర్వాలేదు. 10 సార్లు చెప్తే ఒక్కసారి నా ఇంటర్ ఏమో అందుకని మీరు వీడియోలు పెడతా ఉంటారా? ఇంటర్ ఏమో అనే ఒక బాధ, ఒక నమ్మకం అన్నమాట. అంతే. రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఎవరిదైనా సరే ఇటు ఏ పార్టీలో అయినా సరే వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే చాలా అబ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు ఫస్ట్ అన్నారు ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడడం వాళ్ళు అంటే ఎవరు ఉండరు, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు, ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏ ఎమ్మెల్యే ఎలా మాట్లాడు, ఏ ఎంపీ ఎలా మాట్లాడు, ఏ నాయకుడు ఎలా మాట్లాడు, ఏ హీరో ఎలా మాట్లాడు, ప్రతిదీ చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గానీ వాళ్ళు ఎందుకని ఎవరైనా సరే ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా, నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్, నేనేం బూతులు తిట్టట్లేదు కదా, అది నా హక్కు. వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. సింపుల్ లాజిక్. అంటే దానివల్ల ఏంటండి లాభం? ప్రజలకు ఏం వస్తుంది అందులో? వాళ్ళకి ఏమీ రాదు. అదే మూర్ఖత్వం అంటే అదే అనమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు, ఏమైనా జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తుందేమో కానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు నాయకులు ఎవరైనా సరే. అందరు మంచి వాళ్ళేనండి, మనుషుల్లో చెడ్డ వాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు చెడ్డ నాయకులు నేను అన్ను. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు. కింద ఉండే వాళ్ళు మంచి వాళ్ళ గొప్ప వాళ్ళని నేను చెప్పను. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు. మనం చూసారు కదా, ఒకరు సస్పెండ్ చేశారు. సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా వేసే వాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు. దాని గొప్పతనం ఎవరిది? లీడర్ది గొప్పతనం. ఎవరైతే లీడర్ గా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. మరి 5 ఏళ్ళు మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిది ఫాల్ట్ అంటారు? నాయకుడిది తప్ప. మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళు తప్ప, ఎవరిని తప్పనాలి? నాయకుడు బాగుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు. ఓకే, మీరు అన్నట్టుగానే ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ప్రెస్ మీట్ లో నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి, నేను తీసుకోవాలనుకుంటే హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే కనుక వేరే విధంగా ఉండేది, ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పన్నట్టుగా. అంటే కూటమికే అందులోనే ఆయన వార్నింగ్ లేదండి, అట్లా అనలేదండి. ఆయన చెప్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా, ఆలోచిస్తారేమో, కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని చెప్పడం అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీళ్ళు చేసిన ఇదనమాట. ఇది ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్స్, నేను హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను, తాట తీస్తాను, అవన్నీ అంతేం చెప్పలే. ఆయన మామూలుగానే చెప్పాడు. ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది ఆయనకు చెప్తున్నాడు.
ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు. నువ్వు భయపడబాకు, మీ వెనక మేము ఉన్నాము, నీకు పవర్స్ ఉన్నాయి, నువ్వు చెయ్యి, దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు. దాన్ని ఇలా వీళ్ళు ఇలా కన్వే చేశారు అనమాట. అదే అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా కానీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా. మంచి పద్ధతి ఏదండి, ముందు గెలవక అంత సినిమాటిక్ గా చేస్తున్నారని చెప్పని. సినిమాటిక్ గా ఏం కాదు, గెలవక ముందు చెప్పాడు కదా ఆయన, గుర్తుపెట్టుకో జగన్, నిన్ను కుక్కట వేలతో సగా ప్రకటించి వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా. అది ఆయన చెప్పలా, వారాహి అమ్మవారు చెప్పించారు. ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే. ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం సర్వం తెలుసు, అన్ని తెలుస్తాడు, అందరిని బయటికి లాగుతాడు, అవినీతి లేకుండా చేస్తాడనేది నమ్మకం మాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. ప్రజలకి అందరికి ఉంది కాబట్టే ఇచ్చిన వరకు చాలు అని చెప్పేసి 21 సీట్లకి కట్టుబడ్డాడు. 21 సీట్కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు. ఓకే, అంటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు ఎలా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నా అక్కడికి వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పని ఒక ఇదిలో మీరు, అంటే మీరు అనుకుంటున్నారు. అంటే అది నిజమే అని చెప్పని అనుకోవాలా? ఎవరి పని వాళ్ళు, ఎవరు తగిన పని వాళ్ళు చేస్తున్నారండి. ముఖ్యమంత్రిగా చెప్తారు కదా ఎవరికి ఏది చేయాలో, వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ప్రభుత్వం. దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయన్నట్టు, ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్దీ ఇంతకు ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అలా, ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఒకటి తీగ తాగుతాడు డొంక కదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు మొన్న షిప్ జరిగింది, అది వాస్తవమే కదా అక్కడ. మరి అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. వెయిట్ అండ్ సీ, అందరు చూస్తారు, ప్రజలు మొత్తం చూస్తారు. ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టుకొని ఉండింది కూడా అందుకే. 1 by 1 మన లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు. ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది. అంతకు ముందు 5 ఏళ్ళు వరస్ట్ గా ఉండే లడ్డు. మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే, ఆయన ఎప్పుడు చూపించాలి అప్పుడు చూపించారు అనుకో. ఆయన రోజా గారు అన్న కూడా అయింది కదండి, నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తానే ఉన్నాను, తిరుపతి రెగ్యులర్ గా వస్తాను నేను. ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి? నాకు రోజా గారు అంటే మన నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది. దేనికి పోయింది? ఒక 50 మందిని, ఒక 100 మంది వాళ్ళ దగ్గర టికెట్లు, ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించడానికి పోయింది. డబ్బులు దుడ్ల కోసమే కదా పోయిండేదా? ఏం చేసింది అక్కడ? లడ్డు ఎట్లా ఉంది, ఎంత మాత్రం చేస్తున్నారు, ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసింది ఆవిడ? అడగడం జరిగిందా? లేదు. మన చేతికి దుడ్లు వచ్చినాయా, తీసుకున్నామా, నెక్స్ట్ సుప్రభాత సేవకో లేకపోతే వాటికో ఇంకెన్ని టికెట్లు ఉన్నాయి, ఇదే చూసుకోవడం సరిపోయినాయి, ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి. దేవుడి గురించి ఆడపట్టించుకునింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి. కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఏదో ఒక రోజు మొత్తం బయటకు తీస్తాడు. వెంకటేశ్వర స్వామి ఏమి అక్కడ ఏమి ఆయన విగ్రహం కాదు, సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది. మొత్తం ఆయన వీళ్ళు ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు, ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అసలు దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్ల కాడి నుంచి కానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించిన తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం కానీ, ఇప్పుడు సరే మీరు చెప్పింది బానే ఉంది. నేను ఒక మాట చెప్పినా, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి, మీరు మామూలుగా ఉన్నారు, నేను మిమ్మల్ని 100 తిడతా, మీరు నన్ను కేసు పెట్టలేరు, నన్ను కొట్టలేరు, తిట్టలేరు, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు. మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది? పోనీ మీరు చెప్పండి. మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా మాట్లాడా, మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు, నిస్సహాయ స్థితిలో మీరున్నారు. ఇప్పుడు మీకు పదవి వచ్చింది, ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్లు జరుగుదాము, నేను ముఖ్యమంత్రిలో మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను, ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది, ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా. కక్షపూర్వకంగా కాదు, ఆ విధంగా చేసి అది నీ యొక్క కుటుంబం గురించే కాదు, నిన్ను ఒక్కడిని అనట్లా, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా, కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా. మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్లు చేసి వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబరు పట్టించాం కదా. మరి ఇదంతా బాధ రావాలి అని అంటే, సొసైటీ మారాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా?
పడాలి కదా, పడకపోతే నీకు ఎలా మారుతుంది? అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారులే, వీళ్ళు ఏం బీకలేరులే, ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు గర్వం రాదా? చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా? వాడు ఒకటి చేసినాడు ఇంక 4 చేస్తాడు, మనల్ని ఏం అనట్లేదులే అని. ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం చూసుకుంటే ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా, ఎలా వీళ్ళని తొక్కేయాలా అని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి. అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి? ఆవిడ కూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఆవిడ కూడా వాళ్ళ నాయకుడు ఇప్పుడు నాతో కంపేర్ చేస్తున్నారు. నేను ఎట్ట మాట్లాడుతున్నా? నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా? పోనీ ఎవరైనా తిట్టానా? అదేలేండి, అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు, కానీ ఏంటంటే మీరు మీ పర్స్పెక్టివ్ అనేది పార్టీ తరపు నుంచి మాట్లాడాలి. మాట్లాడొద్దు నేను చెప్పట్లా. రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు, మాట్లాడే హక్కు. అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి, అవి క్రాస్ చేయకూడదు. ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే, మీ శ్రీరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం లేదు పాపం ఆవిడ గురించి ఎంత మాట్లాడేది ఆవిడకి కూడా తెలుసు. నేను చాలా బూతులు మాట్లాడాను, విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరినీ, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టే ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది. లేకపోతే క్షమాపణ చెప్పదు కదా. ఎందుకు నన్ను వదిలిపెట్టండి, నేను వాళ్ళు తప్పు చేశాను క్షమించండి అంటుంది. అనేసి తిట్టాలి అన్ని తిట్టేసి అన్ని, ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా. అంటే పెద్ద మాటలు మొదల మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు? ఇప్పుడు ఆవిడని శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి, నా బోటోళ్ళు వచ్చిన వాళ్ళందరూ బూతులు మాట్లాడేసి వీళ్ళు ఏం చేయరులే, ఒకసారి చెప్తే సరిపోద్దులే అనుకుంటే పశ్చాత్తాపం పడిన అది ఎట్లా అండి? తప్పు తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే. మరి అదే అంటే మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, మీరు ఎక్కడ కూడా మాట్లాడొద్దు గట్టిగా, అంటే ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడొద్దు, ఒకవేళ మాట్లాడి తప్పుగా మీరు మాట్లాడగానే ఈ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే వెంటనే యాక్షన్ మరి తీసుకుంటే చెప్పారు కదా. ఇప్పుడు ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, వాట్ ఎవర్ ఎవరైనా సరే ఏదైనా మించి ఎవరైనా దుర్భాషలాడినా, లేకపోతే బూతులు మాట్లాడినా, లేదంటే అబ్యూజ్డ్ గా ఇది మెసేజ్లు ఏదన్నా చేసినా, ఇట్లాంటి శాస్త్రాలు ఏదైనా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు, వాళ్ళని మందలిస్తారు. మరి మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరిని ఆ విధంగా మందలించలేదు కదా. తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి, చంపేసేయండి, డోర్ డెలివరీ చేసేయండి, ఏమైనా చేసేయండి, నేను మటుకైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలు రాజులాగా, మీరు ఏమైనా చేసుకోండి. అలా ఉన్నప్పుడు రాష్ట్రం యాడ్ డెవలప్ అవుతుందండి. ఇష్టం వచ్చినట్టు బిహేవ్. అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కొడాల నాని గారు వీళ్ళు ఎందుకు కనిపించట్లేదండి? అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పని అనుకోవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు, అంటే నాకు తెలిసిన ఇది చెప్తానండి, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో, ఏం మాట ఇచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగనన్న చేయలా. నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా, నేనే విలన్ గా ఉండాలా, నేనే పోవాలా అనే తత్వం జగనన్నది. కాబట్టి ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు అవకాశాన్ని ఇవ్వలేనప్పుడు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఇది అన్నాయి చెప్పుకోలేనప్పుడు, నువ్వు చేయలేనప్పుడు ఈ రోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది? అయితే నాకు తెలిసి ఆయన ఎవరో ఉన్నారండి, ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు, బుగ్గన రాజేంద్ర గారు ఏం పేరు ఆయన పేరు, ఆయన అండి. అసలు ఆయన నాకు వైఎస్ఆర్సీపీలో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన. నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్తున్నా. అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడతాడు, ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఇంక ఎవరు లేరు, మిగతా అంత వేస్టే. రైట్ అండి. అయితే ఇక్కడ ఇప్పుడు మీ ఉద్దేశంలో, అంటే మీరు మొత్తం మా రాజకీయాన్ని కానీ లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు, అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను అని చెప్పని మీరు అన్నారు. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ లో అన్ని ఉన్న కూటమి ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, అన్ని రాజకీయాల్లో నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఎలా నడుస్తుంది? అంటే రేపొద్దున భవిష్యత్తు ఏమైనా కనిపించే విధంగా ఉందా? మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఇదే కాదు, నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుంది, చాలా ముందుకెళ్తుంది మాకు అనిపిస్తుంది.
ఓకే. అనిపిస్తుంది కాబట్టే ఈరోజు మేము ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. నెక్స్ట్ కూడా ఆయనే ఉంటే ఆయన చెప్పినట్టు బాబు గారు చెప్పినట్టు ఆయన మాటల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఎలా అయితే సింగపూర్ చేస్తా అన్నాడో ఆ విధంగా చేస్తాడు. లాస్ట్ టైం ఓడిపోకుండా గానుంటే ఈ ఇరుకంగా బాగా డెవలప్ అయి ఉండేది. డెఫినెట్‌గా రాష్ట్రం ముందుకెళ్ళిపోద్ది. బాగా అభివృద్ధి చెందుద్ది. ఆంధ్ర రాష్ట్రం ఇదిరా బాబు ఆంధ్ర రాష్ట్రం అంటే అందరూ కూడా చెప్పుకునే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద, బాబు గారి మీద. రైట్ అండి. హ్మ్. మీ మీద విమర్శిస్తున్న వాళ్ళకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అంటే అంటే ఆబ్వియస్‌లీగా మీకు వస్తా ఉంటాయి. కొన్ని మీరు హ్మ్. చెప్తున్నారు. కొన్ని మీరు చెప్పుకోలేకపోతారు. హ్మ్. అట్లా అలా విమర్శించడం గాని, లేదా బెదిరింపులు గాని ఇట్లాంటివి వచ్చిన ఆ! వాటికి మీరేం సమాధానం చెప్తారు? నేనేం సమాధానం చెప్పనండి. హ్మ్. ఏమైనా జేసుకోండి, బెదిరించండి, బూతులు పెట్టండి, ఏమైనా జేసుకోండి. హ్మ్. నాకు దాని గురించి ఆలోచించను. హ్మ్. నేను ఈరోజు ఏం జేస్తానా, రేపేం జేయబోతానా, ఈరోజు ఏం జేస్తాను గురించి ఆలోచిస్తా. రేపేం జేస్తానని దాని గురించి ఆలోచించను. రేపు సంగతి రేపు. హ్మ్. ప్రస్తుతాని గురించి ఆలోచిస్తా నేను. హ్మ్. సో, మిగతా వాళ్ళు ఎవరు ఏం జేస్తారనేది కూడా నేను పట్టించుకోను. నేను మాట్లాడే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. హ్మ్. నేను ఏం మాట్లాడుతున్నానో దాన్ని గ్రహించండి ఫస్టు. హ్మ్. అది అబద్ధమా? నిజమా? న్యాయమేనా ఇది? అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇది ఉంటది గదండీ! ఆలోచించండి. ఆలోచించి నాకు పెట్టాలంటే కామెంట్లు పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. నేను కాదనట్లేదు. బట్ హ్మ్. దాంట్లో నిజం గుర్తించండి. ఓకే. గుర్తించి తర్వాత మాట్లాడండి. మీరు రాజకీయంగా నా మీద కొట్లాడాలంటే రాజకీయంగానే కొట్లాడండి. నా ఇంట్లో నా పర్సనల్స్ తీసుకొనొచ్చి హ్మ్. కొట్లాడనని జెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్‌గా అడుగుతున్నా. ఓకే అండి. అది. రైట్. ఇప్పుడు ఫైనల్‌గా సినిమాకి సంబంధించి హుహు. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకొచ్చి? నేను ఇండస్ట్రీకొచ్చి 9 ఇయర్స్ అవుతుందండి. ఓహ్! 9 ఇయర్స్ అయిందండి. 9 ఇయర్స్ అవుతుంది. ఓకే. అయితే హ్మ్. ఫస్ట్‌గా మీరు 'సీత' గారు ఎంటర్ అయిన తర్వాత అంటే మూవీలో ఏ మూవీ చేశారు? అంటే స్క్రీన్ మీద ఎప్పుడు సో, నా కనిపించారు? ఫస్ట్ పిక్చరు 'జై జానకి నాయక' బోయపాటి గారి డైరెక్షన్‌లో. ఆహాహాహా! ఓకే. అది ఆ! ఒక లెక్చరర్ రోల్ చేశాను అందులో. కనిపిస్తదండి అది. ఆహా! హీరోయిన్ ఇంట్రొడక్షన్ అప్పుడు ఆ 'రకుల్ ప్రీతి సింగ్' ఇట్లా వేరే రౌడీ వచ్చి కొడుతున్నప్పుడు ఎనక హీరో ఉంటాడు. ఫాటుమని కొడతాడు. హ్మ్. కాలేజీలో. అప్పుడు ఏంటి కాలేజీలో గొడవ జరుగుతుందని చెప్పేసి నేను, ప్రభు గారు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తాం. అది ఆహా! నా ఫస్ట్ పిక్చర్ అది. ఓకే. స్క్రీన్ మీద నేను చూసుకుంటాను దాన్ని రోజు. అయ్యో! అప్పుడు ఇలా ఉన్నానా? అవునా? అంటే అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఉన్నారా? అప్పుడు లావుగా ఉన్నాను. ఆహాహా! జుట్టు అప్పుడు హైదరాబాద్‌కొచ్చిన కొత్తల్లో పిల్లల కోసం తిరుపతికెళ్ళి గుండు చేయించుకొని వచ్చాను గదా! సో, ఆహా! ఇక్కడ వరకు ఉండింది జుట్టు. షార్ట్ హెయిర్. షార్ట్ హెయిర్ ఉండింది. ఆ! సో, అప్పుడు ఇలా ఉన్నాను అంటే బొద్దుగా ఉన్నాననమాట. ఇలా ఉన్నానా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత 'వినయ్ విజయరామన్', 'ఆల్ టికెట్', 'ఎఫ్2, ఎఫ్3, 'టచ్ చేసి చూడు', 'మహానగర వీధుల గమ్మత్తు', తర్వాత 'ఆకాశవాణి', ఆ! 'సరైనోడు', సరైనోడు కాదు 'రాక్షసుడు'. హుహు. సో, ఇట్లా కొన్ని నాకు తెలియట్లేదు గానీ, ఆ! సో, అట్లా డీజే కూడా 'డీజే టిల్లు' అనుకుంటా. డిజేటీలో ఆ! లేనండి. ఇది ఎఫ్3లోనే. ఆ! ఎఫ్3లోనే. ఆ! ఆ తర్వాత ఇప్పుడు 'దేవర'. ఓహ్! 'దేవర' గూడా. తర్వాత ఇంకొకటి ఉంది కానీ, అవి సినిమాలు కొన్ని 2, 3 ఉన్నాయి. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓహో! మొన్న 'పురుషోత్తముడు'. ఆహా! అది దాని తర్వాత ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అయిందండి. ఇది ఎవరు 'బ్రహ్మాజీ' గారు అలనాటి రామచంద్రుడు. కొత్తగా ఆహాహా! ఒకటి రిలీజ్ అయింది. అది ఓకే. వీఐపీ దాంట్లో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏమో వస్తుంది. ఓకే. సో, ఇట్లాంటి సినిమాలు ఏం గాని వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో, ఓకే. కొంచెం చాలా సినిమాలు చేసున్నాను. కాకపోతే కొన్ని రిలీజ్ కాకుండా ఉంటాయి గదండీ! అవును. అంటే మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినటియి అవును. అట్లాంటియన్ని బోలెడన్ని ఉంటాయి గదా! ఓహ్! అవి లెక్కలు తీసుకోలేం కదా! మనం ఏదైతే సినిమాలు చేసి రిలీజ్ అయినవి మాత్రమే కౌంటింగ్ యేసుకుంటాము. అవును. దట్టు నేను మాలో మెంబర్‌ని గూడా అయ్యాను. ఓహ్! అయి గూడా సూపర్. 5 ఇయర్స్ అవుతుంది. ఓహో! అసోసియేషన్‌లో ఉన్నారైతే. అసోసియేషన్‌లో మెంబర్‌ని. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామనే వచ్చారా? లేదంటే అసలు ఏ పని మీద మీరు హైదరాబాద్ వచ్చారు? మేము మామూలుగా మేమిద్దరము పిల్లల్ని తీసుకొని వచ్చామండి. మా హ్మ్. వారు అప్పుడు చిన్నగా జాబ్ చేస్తూ ఉండే. ఇంకా ఆహా! వచ్చాము. నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి వచ్చాము. హ్మ్. ఆ తర్వాత ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీకొచ్చాను నేను. ఆహా! అనుకోకుండా నేను ఫస్టు స్వీట్ షాప్‌లో పనిచేశాను. తర్వాత బట్టల షాప్‌లో పనిచేశాను. ఓహ్! తర్వాత అకౌంటెంట్‌గా జాబ్ చేశాను. హ్మ్. తర్వాత యాక్టర్ అయ్యాను. ఓకే. స్టెప్ బై స్టెప్. ఓకే. హ్మ్. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? అంటే మీరే ఎళ్లారా? లేదంటే మిమ్మల్ని ఎక్కడైనా చూడడం గాని, ఇట్లా సెలెక్ట్ చేయడం గాని అట్లా జరిగిందా? లేదండి. నేను ఆర్ఎస్ బ్రదర్స్‌లో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తూ ఉంటే, ఆహా! అక్కడ ఒక అతను అంటే వీళ్ళు యాడ్స్‌యి తీస్తారు కదా! హ్మ్. అక్కడ ఒకతను చెప్పారనమాట. "మీది హోమ్లీ ఫేస్‌గా ఉంది. మూవీలో ట్రై చేయొచ్చు కదంటే" "నాకు తెలీదు సార్" అని చెప్తే, ఆయన "అట్లెందుకండి యాక్టింగ్ అనేది నేర్చుకుంటే వస్తుంది. దానిదేముంది" అని చెప్పేసి ఆయన ఒక నంబర్ ఇచ్చారు. హ్మ్. అది బోయపాటి గారు అక్కడ ఉంటారు. కో డైరెక్టర్‌లు ఎవరో ఉంటారు కదా! రమణాచారి అని. ఆ! ఆయనకి కాల్
కాల్ చేస్తే ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు. అక్కడికి ఫస్ట్ నేను మాట్లాడడం, ఫస్ట్ ఎంటర్ అవడం, ఆ సినిమాకే ఫస్ట్ నేను మీట్ అయ్యి మాట్లాడింది బోయపాటి సార్. పెద్ద డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అయితే. సో ఎంత హుందాతనంగా మాట్లాడతారు తెలుసా బోయపాటి సారు. చాలా బాగా మాట్లాడతారు. ఆహా అవునమ్మా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పమన్నారు, చెప్పాను. నేను ఏ డైలాగ్ ఏమంటే డైలాగ్ కూడా చెప్పారా? ఏమంటివి అంటే అప్పటికి అంటే నాకు పౌరాణిక డైలాగ్ అంటే ఇష్టం. ఏమంటివి ఏమంటివి అని చెప్పా. అది ఆయనట్టే చూస్తా ఓకే బాగా చెప్పావు అంటే ఆయన కూడా కావాల్సింది అలాంటివే కదా డైలాగులు. నవ్వుకున్నారు. అంటే అంత పెద్ద ఎన్టీఆర్ లాగా మనం యాడ్ చేయగలుగుతామండి, ఆయన మహానుభావుడు అని నవ్వుకొని, ఓకే అమ్మా నువ్వు జాబ్ చేసుకుంటున్నావు కదా, జాబ్ చేసుకో, ఇది వచ్చినప్పుడు మా వాళ్ళు కాల్ చేస్తారు, నీ నెంబర్ అదంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. కిందకి వచ్చి మేనేజర్ దగ్గర నెంబర్ తీసుకుని వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి నాకు 6 రోజులు అందులో వేషం ఇప్పించారనమాట. చాలా బాగా నిజంగా బోయపాటి సార్ మంచి పర్సన్ అండి. సూపర్ అండి, సూపర్. రైట్. అయితే మీరు చెప్పినట్టుగానే ఒక మంచి పౌరాణిక డైలాగ్ చెప్పొచ్చు మాకు. పౌరాణిక డైలాగా ఇప్పటికిప్పుడు అంటే ఏది చాలా వైరల్ అవుతలేదు. రీసెంట్ గా కూడా ఒకటి ఏదో చెప్పారు మరి సత్యభామ గారు. సత్యభామ కదా. మీరు చెప్పండి, మీ ఇష్టం, మీకు బాగా అనిపించింది. అంటే ఏ డైలాగ్ చెప్పినా కూడా గుర్తు రావడం. నేను మొన్న రీసెంట్ గా చెప్పిన డైలాగ్ ఏంటిది, ఓరి ఓరి ధ్రువంక ధ్రువదత్త రాక్షసాదమా నారీ జన హృదయోగ్యత శాపాగ్ని కీలకను భస్మంచే సమయం ఆసన్నమైనది, బందీకృత సీజన భయంకర కుపాగ్ని జ్వాలలు నిన్ను భస్మీపటలం చేయక మానవు. ఛీ నీచాదమా పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతం అనే బ్రద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చినా నిన్ను రక్షించలేరు. నీతో భూభారం కుంగిపోవచ్చున్నది, నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను. ఓరి మదోన్మాది. ఇక హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.